వెల్కమ్ టు ప్రీవియస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో ఫిఫ్త్ లెసన్, ఫిఫ్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, దీని గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ప్రీవియస్ గురు ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉన్నాయి, సైన్స్కి సంబంధించిన చాప్టర్స్ కూడా అన్నీ చేసేస్తున్నా. సో మీకు ఏది కావాలన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, సో ఇది నేర్చుకునే ముందు ఫోర్త్ లెసన్ కూడా నేర్చుకోవాలి మీరు. ఫోర్త్ లెసన్లో మనం లెన్సెస్ గురించి నేర్చుకుంటాం, ఓకేనా. సో అందులో రిఫ్లెక్షన్ అంటే ఏంది, రిఫ్రాక్షన్ అంటే ఏంది, అవన్నీ నేర్చుకుంటాము. ఆ లెన్సెస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. అయితే ఈ హ్యూమన్ ఐ అండ్ దీంట్లో ఏం నేర్చుకుంటామంటే మనం ఆ లెన్సెస్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చిండు. ఇప్పుడు మన ఐ కూడా లెన్స్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఐ ఇలా ఉంటుంది, ఇక్కడ లెన్స్ ఉంటుంది మనకు. ఓకే, సో ఈ లెన్సే మనకి ఇక్కడ ఏదైనా చూపొచ్చి కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడికి మనకు కనబడుతుంది. ఓకే, సో దీని ఫుల్ డీటెయిల్స్ మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ ఇన్ ద హ్యూమన్ ఐ. ఓకే, సో లెన్స్ అనేది హ్యూమన్ ఐలో ఎలా పనిచేస్తాయి మనం నేర్చుకుంటాం ఏది ఈ చాప్టర్లో. సో హౌ డస్ ఇట్ హెల్ప్ టు సీ ఆబ్జెక్ట్స్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ షార్ట్ డిస్టెన్స్. సో దగ్గర చూపు దూరపు చూపు అంటాం కదా, దగ్గర చూపు వాళ్ళకు ఏం ఉపయోగపడుతుంది, దూరం చూపు వాళ్ళకు ఏం ఉపయోగపడుతుంది. ఏ ప్రాబ్లం వస్తే మనకు దగ్గర చూపు పోతుంది, ఏ ప్రాబ్లం వస్తే దూరం చూపు పోతుంది. చాలామంది పిల్లలకు దూరం డిస్టెన్స్లో ఉన్నది కనబడదు, పెద్దవాళ్ళు అయితే కనుక షార్ట్ డిస్టెన్స్లో ఉన్నది కనబడదు. అందుకనే వాళ్ళకు రెండు ఇస్తారు లెన్స్. ఓకే, సో అట్లనే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద ఇమేజ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ ద రెటీనా. ఒకటే రెటీనా మీద పడుతుంది కదా, అది లాంగ్ డిస్టెన్స్ని ఎట్లా క్యాచ్ చేస్తుంది, షార్ట్ డిస్టెన్స్ని ఎట్లా క్యాచ్ చేస్తుంది, అది కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఆర్ వి ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐ క్లియర్లీ. సో అన్ని ఆబ్జెక్ట్స్ని మనము మన కంటి ముందు ఉన్న ఆబ్జెక్ట్స్ని అన్నింటినీ క్లియర్గా చూడగలమా లేదా, చూడగలము, అది కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. హౌ డు ద లెన్సెస్ యూజ్డ్ ఇన్ ద స్పెక్టాకిల్స్ కరెక్ట్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద విజన్. మనకు విజన్లో కరెక్షన్ ఉంది అనుకోండి, అంటే కనబడతలేదు, దూరపు చూపు కనబడతలేదు, లేదంటే దగ్గర చూపు కనబడతలేదు, దాన్ని మనము లెన్సెస్ అంటే ఇప్పుడు మనం కళ్ళద్దాలు పెట్టుకొని మనం దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటాం, అది కూడా మనం నేర్చుకుంటాం. దీని మీద మనకు ఏమేమి డిసీజెస్ వస్తాయి, ఎట్లు వస్తాయి, అన్నీ మనము ఈ చాప్టర్లో క్లియర్గా నేర్చుకుంటాం. సో కాబట్టి అవన్నీ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ.